అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 14, 2024, ఆదివారం. తిథి షష్ఠి, ఉదయం 11:43 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 1:35 వరకు, తదుపరి పునర్వసు. యోగము అతిగండము, రాత్రి 11:33 వరకు, తదుపరి సుకర్మము. కరణం తైతుల, ఉదయం 11:43 వరకు, తదుపరి గరిజ. రాత్రి 11:51 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం ఉదయం 10:27, చంద్రాస్తమయం రాత్రి 12:11. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:49 నుండి 6:23 వరకు. యమగండం మధ్యాహ్నం 12:08 నుండి 1:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:33 వరకు. వర్జము ఉదయం 9:29 నుండి 11:08 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:16 నుండి 4:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 6:56 నుండి 7:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:13 నుండి 3:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఏప్రిల్ 14, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 11:43 వరకు ఉంది, తదుపరి సప్తమి. ఈ రోజు రాత్రి 1:35 వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం దారుణ నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఆ తదుపరి వచ్చే పునర్వసు నక్షత్రం సప్తమి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగమే, కానీ ఈ యోగ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనిని తలపెట్టి చేస్తే అటువంటి పనిని మరలా మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. ఈ యోగ సమయం రాత్రి 1:35 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలని సంకల్పిస్తే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: పంచవటిలో పర్ణశాలను నిర్మించినది లక్ష్మణుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
విశ్వామిత్ర యాగంలో రాముడు సంహరించినది ఎవరిని? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మహిళా పొదుపు దినోత్సవం, జాతీయ అగ్నిమాపక దినోత్సవం, 1912వ సంవత్సరంలో టైటానిక్ ఓడ మునిగిపోయింది, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, భారత తత్వవేత్త రమణ మహర్షి గారు శివైక్యం చెందిన రోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 14 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి, ఎవరితోనూ పోటీకి వెళ్ళకపోవటమే మంచిది. వృషభ రాశి, బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి, లాభం ఉంటుంది. కర్కాటక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండాలి. తులా రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి, ధైర్యంగా ఉండాలి. మకర రాశి, ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టే వారికి దూరంగా ఉండాలి. కుంభరాశి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి, అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.